విశ్వవిద్యాలయాలకు కూడా అవసరమైన నిధులు కేటాయిస్తున్నాం. స్కిల్ యూనివర్సిటీ నేటి పోటీ ప్రపంచంలో పరిశ్రమలకు అవసరమగు నైపుణ్యాలున్న మానవ వనరుల కొరత నెలకొని ఉంది. చాలా సందర్భాల్లో ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కళాశాల నుండి ఉత్తీర్ణులైన వస్తున్న మన విద్యార్థుల్లో ఆశించిన స్థాయిలో నైపుణ్యాలు ఉండటం లేదు. అలాగే అధునాతన ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలకు వారు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండటం లేదు. ఈ అంతరాన్ని పూడ్చాలనే దార్శనికతతో అటు విద్యావంతులను నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులను, ఇటు పరిశ్రమలు ఎదుర్కొంటున్న నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరతను ఏకకాలంలో పరిష్కరించాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని స్థాపించింది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఆయా పరిశ్రమల భాగస్వామ్యంతోనే రూపొందించిన పాఠ్యాంశాల ద్వారా యువతకు ప్రత్యేక నైపుణ్యాలని అందిస్తాము. ఈ స్కిల్ యూనివర్సిటీని విద్యాశాఖ పరిధిలో తీసుకొని వస్తున్నాము. రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక పరిశ్రమ అవసరాలు తగినట్లుగా తీర్చిదిద్దేందుకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా ప్రభుత్వం ఉన్నతీకరించింది. దీనికి అదనంగా 53 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీలను మంజూరు చేసింది. వీటి నిర్వహణ పనులు పురోగతిలో ఉన్నాయి. దీంతో మొత్తం 118 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో శిక్షణ పొందుతున్న ట్రైనీలకి ప్రతి నెల 2000 రూపాయలు స్కాలర్షిప్ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నైపుణ్యాలకు సంబంధించిన అన్ని సంస్థలను ఒకే గొడుగు కిందకి తీసుకొని రావడానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, పాలిటెక్నిక్ కళాశాలలు మరియు టామ్కామ్లను ఈ స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొస్తాం. యువతను బ్లూ కాలర్ ఉద్యోగాల కోసం సన్నద్ధం చేసేలా ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ తదితర విద్యా సంస్థల తరహాలో ఈ విశ్వవిద్యాలయాన్ని తయారు చేయటమే మా ప్రధాన ఉద్దేశ్యం. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ స్థాయికి చేర్చాలనే మహోన్నత లక్ష్యంతో ఉన్నాం. ఇందుకు మనకు భారీ సంఖ్యలో నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరం. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైపుణ్య ఆధారిత బ్లూ కాలర్ ఉద్యోగ అవకాశాలు అవసరమైన మానవ వనరులను అందించడంలో తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని మేము భావిస్తున్నాం. పిల్లల భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ఖర్చు కాదు, అవి పెట్టుబడులు మాత్రమే. అమ్మ కలలు పిల్లల చదువు, ఇవే తెలంగాణ భవిష్యత్. అమ్మ కలలు పిల్లల చదువు, ఇవే తెలంగాణ భవిష్యత్. ఈ బడ్జెట్లో విద్యారంగానికి 26,674 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా మా ప్రభుత్వం ప్రజా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తుంది. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్యాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మాతా శిశు సంక్షేమ ఆరోగ్యం, యువత ఆరోగ్యం, దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ, అలాగే మానసిక ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడానికి జిల్లా కేంద్రాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు, నాన్ కమ్యూనికబుల్ వ్యాధుల క్లినిక్స్, వృద్ధుల ప్రత్యేక క్లినిక్స్, పాలియేటివ్ కేర్ సెంటర్లు, ట్రాన్స్జెండర్ల కోసం మైత్రి క్లినిక్స్ ఏర్పాటు చేయబడ్డాయి. ఇంతకాలం గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థగా ఉన్న 12,720 బెడ్స్ సామర్థ్యం కల తెలంగాణ వైద్య విధాన పరిషత్తును పూర్తి స్థాయి ప్రభుత్వ సెకండరీ హెల్త్ కేర్ విభాగంగా చేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే లభించే ప్రజల హెల్త్ ప్రొఫైల్ని రాష్ట్రంలోని ప్రజలందరికీ అమలు పరుస్తున్నాం. మానవ వనరుల సంక్షేమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్య రక్షణ అత్యంత ప్రధానమైంది. అందుకోసం ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ని సిద్ధం చేసి వారికి డిజిటల్ హెల్త్ కార్డులు అందజేస్తాం. వీటి నిర్వహణలో అత్యంత గోప్యతని పాటిస్తాం. నూతన వైద్య కళాశాలలు మరియు సంస్థలు గత ప్రభుత్వం కేవలం పేపర్ల మీదే
మెడికల్, నర్సింగ్, ఇతర కళాశాలను చూపించి ప్రజల్లో ఒక భ్రమను కలిగింపజేసింది. కానీ మేము వాటిని వాస్తవ రూపంలో తీసుకొచ్చి వాటి